పవన్ కళ్యాణ్ గారిది ఎప్పుడైనా పరిచయం ఉందా సార్? అంటే ఉంది కానీ ఉంది కానీ రాజకీయాల్లో ఈ మధ్య నేను ఎప్పుడు కలవలేదు. అసలు మీకు మరి ఎప్పుడు రాజకీయ అంటే విజయ రామారావు గారు ఆయన మినిస్టర్ అయ్యారు సార్, మీకు కూడా రాజకీయ అవకాశాలు వచ్చినాయి సార్? చాలా వచ్చాయి రాజకీయ అవకాశాలు, చాలా వచ్చాయి. చంద్రబాబు నాయుడు రమ్మన్నాడు నన్ను, జైపాల్ రెడ్డి పిలిచాడు, సోనియా గాంధీ తీసుకెళ్తాను, మంచి రాజకీయ కుటుంబం అనేది, అవును శ్రీకాకుళం నువ్వే ఎంపీ అవుతావు అన్నారు. నేను అన్నా నాకు రాజకీయం ఏది ఇష్టం లేదయ్యా, నాకు రిటైర్మెంట్ అయినాక నేను ఏదో బయటగా ఉంటాను. నేను ఇన్నాళ్ళు 40 years గవర్నమెంట్లో చేసి సడన్గా రాజకీయాలు దూకడం అంటే కష్టం నాకు, బికాజ్ రాజకీయాలను దగ్గర నుంచి చూశాను కదా ఇంటెలిజెన్స్ వాటిలో. అవును, అది చేయడం చాలా కష్టం అండి మనకి, చాలా కష్టం. చిరంజీవి గారు కూడా మిమ్మల్ని పిలిచినట్టు? చిరంజీవి గారు కూడా యాక్చువల్ అల్లు అర్జున్ పిలిచేటప్పుడు పిలిచి ఏంటంటే అదే కొత్తగా పార్టీ పెట్టారండి, మీరు రావాలి దొరగారు రావాలి. మా వాళ్ళు కూడా శ్రీకాకుళం కొంతమంది అన్నారు మీరు వస్తే బాగుంటుంది అని. అంటే రాజకీయం నాకు ఇష్టం లేనప్పుడు మరి ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు కదా, మరి అదంతా వద్దండి ఇప్పుడు అని సార్. ఇప్పుడు ప్రెషర్ పెట్టలేదంటే వచ్చే అని చెప్పేసి అలాగే ఎప్పుడు కూడా ప్రెషర్ పెడితే నేను చెప్పేసేవాడిని కదా క్లియర్గా, నాకు ఆ దృక్పథం లేదు, నేను రాను, మీ పార్టీ కాదు ఏ పార్టీ నేను రాను చెప్పేవాడిని. మీకు ఏంటి దొరగారు మీకు ఉన్నప్పుడు నిజంగానే నీతి నిజాయితీలో మీరు దొరగారు సార్, పేరు తగ్గదానికి నీతి నిజాయితీలో దొరగారు, ఇక దాంట్లో టాప్ మోస్ట్ అన్నమాట. ఇక్కడ చూస్తుంటే మరి పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ అయిపోతున్నారండి. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా సార్ ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అని పోలీస్ ఆఫీసర్లు, అవునవును టెలిఫోన్ ట్యాపింగ్ అని అది ఎంతవరకు జరిగింది అన్నది మీకు తెలుస్తుంది, మీ సోర్సెస్ మీకు తెలిస్తే చెప్తారు. అక్కడ ఏమో డీజీపీ స్థాయిలో ఉన్న వాళ్ళు పిఎస్ఆర్ ఆంజనేయులతో కూడా అవును చాలా దురదృష్టం, చాలా దురదృష్టం. బట్ అదే మరి మన ప్రవర్తన మన నిబద్ధత వాటి బట్టి ఇవన్నీ ఉంటాయి. ఏమైనా డబ్బులు అంటే అప్పుడు పాత వాళ్ళకి డబ్బులు సంపాదించే ఐడియా లేదనుకుంటున్నాను సార్ నేను, ఇప్పుడైతే బాగా ఎలా డబ్బులు సంపాదించాలి, వేల కోట్లు ఎలాగా అనేది నేను అనుకుంటున్నాను నేను పర్సనల్గా. అప్పుడు వాళ్ళకి అది లేదు, ఆఫీసర్లు కానీ లేదు. కరెక్టే, నువ్వు నిబద్ధతో నువ్వు పనిచేసి నీ పనిలో నీ శ్రద్ధ పెట్టి నీ పనిలో నీ కంట్రోల్ ఉంటే నువ్వు రాజకీయ నాయకులు చెప్పేటట్టు ఉండాలా. మన రాజకీయ నాయకులు ఎక్కువ మంది మంచివాళ్ళు, ఎక్కువ మంది ఏదో ఒక 10% ఉండొచ్చు కొంచెం కంటెంకరస్, మిగతా 90% మంచివాళ్ళు. నా అనుభవం, మీ అనుభవం, మనం సరిగ్గా చెప్పే విధానం చెప్పాలి వాడికి, అంతే చెప్పే విధంగా చెప్పాలి. చెప్తే డెఫినెట్గా మన మాటకు విలువిస్తారు. బట్ ఆ స్థితిలో మనం ఉండాలి. అది అంటే ఈయనే ఏదో దొంగతనం ఏదో లంచాలు తీసుకుని ఉందనుకోండి, ఇది వీడు ఇంకో ఆఫీసర్లు ఎందుకు భయపడతారంటే ఏసీబీ వాళ్ళతో అరెస్ట్ చేపిస్తాను, నువ్వు పలానా దాంట్లో డబ్బులు తినేసో ఇలా ఉన్నాడు ఆల్రెడీ ఈ ఆఫీసర్, ఇంకా తప్పులు చేయమని చెప్తే చేసేస్తాడు, ఎందుకంటే లేకపోతే ఏసీబీని పంపిస్తారని అదో భయం ఉంటుంది. ఏదో ఉండదు, గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళు ఏదైనా చేస్తారని భయం ఉండొచ్చు. ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన నీతి ఏసీబీ కదా ఎవరు వచ్చినా ఎందుకు భయపడాలా, నీతి నిజాయితీ మంచి ఆఫీసర్. మీరు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అయినప్పుడు ఎంత సార్ మీకు శాలరీ ఎంత వచ్చిందండి? ఒక 500 రూపీస్ ఉంటుంది అప్పుడు. 500 రూపీస్ 1965లో. ఏ పోస్టులో జాయిన్ అయ్యారు సార్? ఏఎస్పీ జాయిన్ అయ్యారు. ఐపీఎస్ ఆఫీస్ అందరూ ఏఎస్పీ. అప్పుడు మా మదర్ దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పారు సార్? మమ్మీ ఆమె అని పట్టించుకోలేదు. అంటే పోలీస్ ఆఫీసర్కి వెళ్ళి యూనిఫామ్లో జీప్ దిగి ఆమె ఏంటంటే ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉండేది ఆవిడకి. నా శాలరీ ఎంత, నేనేం చేస్తున్నానో పట్టించుకోలేదు. డీజీపీ రిటైర్డ్ అయినప్పుడు ఎంత వచ్చింది సార్ శాలరీ? మేము రిటైర్ అయినప్పుడు కూడా మ్యాక్సిమం వాజ్ ఒక 1 lakh and odd. 1 lakh. ఇప్పుడు పెన్షన్ ఎంత? అంటే 2002 అలాగా. ఇప్పుడు ఎంత వస్తుందండి పెన్షన్? పెన్షన్ పెరిగింది మాకు, ఎందుకంటే పే కమిషన్స్లో పెన్షన్ పెరిగింది. ఇప్పుడు 2 lakhs అది గ్రాస్ వస్తుంది, కానీ అందులో ట్యాక్స్ పోతాయి. మొత్తానికి అయితే పెన్షన్ వస్తుంది. ఆ ట్యాక్స్ పక్కన తప్పు పెడితే 2 lakhs వస్తుంది మీకు పెన్షన్. అంటే ట్యాక్స్ పోను 1.5 వస్తుంది. 1.5 lakhs అలా వస్తుంది ట్యాక్స్ పోను. ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? రాజకీయాలు కానీ పోలీస్ మీ పేపర్లో కానీ న్యూస్లో కానీ పేపర్స్లో చదువుతున్నాం. మాకు యాక్చువల్గా ఎవరితో పెద్ద సంబంధం లేదు. ఏమనిపిస్తుంది అని చూసినప్పుడు? అది కొంచెం బాధగా ఉంటుంది. కానీ అక్కడ కూడా అక్కడక్కడ కొంతమంది మీరు చూస్తుంటారు చాలా మంచి పనులు చేస్తున్నారు. అవునండి. ఇప్పుడు సైబర్ క్రైమ్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అవునండి.
మా వాళ్ళు చాలా మంచి పనులు చేస్తున్నారు తెలంగాణ పోలీసు అంతా కూడా. అవునండి. అలాగే కొన్ని డెకాయిటీస్ అనండి, కొన్ని రాబరీస్ అనండి, చాలా కేసులు పట్టుబడుతున్నాయి. అవునండి. వాళ్ళంతా మళ్ళీ వస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. లా అండ్ ఆర్డర్ చాలా ఎఫెక్టివ్ ఉంది. సో ఇలాంటివి ఉన్నాయి. కానీ ఈ సివిల్ కేసెస్లో వీటిలో ఉండడం, అది పేపర్స్లో రావడం, వాటి వల్ల డిపార్ట్మెంట్ అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అవునండి. కొంతమంది బాగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు కూడా. కానీ ఇది బాగా హైలైట్ అవుద్ది కదా. అవునండి. అప్పుడు డిపార్ట్మెంట్కే ఇప్పుడు మొన్న ఏదో పేపర్లో వేశాడు, ఏదో 12 మంది ఏసీ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు 12 ఆఫీసర్స్ మీద, పోలీస్ ఆఫీసర్. అవునండి. సో వాళ్ళ వల్ల డిపార్ట్మెంట్ అంతా చెడ్డ పేరు వస్తుంది. ఏదో ఒకళ్ళు వస్తే మొత్తం అందరూ కూడా అదే అంటారు. అది దానివల్ల. అవునండి. ఇప్పటికీ చేసేవాళ్ళు బాగా చేస్తున్నారు, పని చేస్తున్నారు ఫీల్డ్లో. ఇప్పుడు మీరు ఆర్టీసీ దానికి కూడా చైర్మన్గా చేసినట్టు ఎండీగా ఉన్నాను. ఎండీగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో బస్సు ఫ్రీ అంటున్నారు, అక్కడ ఏపీలో కూడా బస్సు ఫ్రీ అంటున్నారు. దీనిపై ఏమంటారు సార్? అంటే ప్రజలు ఏమనుకుంటారంటే వాళ్ళు ఓట్ల గురించి, ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బుల్ని ఉచితాలకు ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ఓట్ల గురించి ఉచితాలకు ఇస్తున్నారు. చూస్తుంటే కరెక్టే కదా. అంటే డబ్బులు ట్యాక్స్ కట్టిన ఉంటారు కదండి, ఆడు బాధ. ఇప్పుడు ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళ బాధ. మీరు ఫ్రీ ఇచ్చినప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే బాగా బీద వాళ్ళకి ఇవ్వండి మీరు ఫ్రీ. బీదవాళ్ళు ఇప్పుడు 50,000 60,000 తెచ్చుకున్న అమ్మాయి ఏదో కంప్యూటర్ దీంట్లో ఉంటుంది, ఆవిడకి ఫ్రీ ఎందుకు ఇవ్వాలి మీరు టికెట్? ఆవిడ బస్ టికెట్ కొనుక్కొని వెళ్తుంది ఊర్లోకి. అవునండి. ఇప్పుడు మండల్స్లో వీటిలో ఉంటారు చూడండి. అవునండి. ఫస్ట్ 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్లో ఉంటారు. అది జెన్యూన్ ప్యాసింజర్స్. వాడు ఏదో ప్రాబ్లం వచ్చి ఓ హాస్పిటల్కి వెళ్ళడం, ప్రాబ్లం వచ్చి మండల హెడ్ క్వార్టర్స్ ఆఫీస్కి వెళ్ళడం, అలాంటి వాళ్ళకి విదిన్ ది డిస్ట్రిక్ట్ సన్నకారు అంటే వాళ్ళకి మీరు ఫ్రీగా ఇవ్వండి. అంతేగాని డిస్ట్రిక్ట్ ఎవరు వెళ్తారు? డిస్ట్రిక్ట్ కొంచెం ఉన్నతమైన వాళ్ళే వెళ్తారు. మరి అవునండి. రోజు మనం ఎందుకు వెళ్తాం ఇంకో జిల్లాకి? నేను శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం ఎందుకు వెళ్తాను? నేను అవునండి. మన విశాఖపట్నం శ్రీకాకుళం ఎందుకు వెళ్తాను? సో అలా పరిమితం చేసి యాక్చువల్గా గ్రామస్తులకి, వాళ్ళకి కొంచెం బీద స్థితిలో ఉన్న వాళ్ళకి ఫ్రీ బీ అండితే అది బాగుంటుందండి. అంతేగాని అక్రాస్ ది టేబుల్ అందరికీ ఇచ్చేస్తున్నామంటే మరి గవర్నమెంట్ అంత పెట్టుకోవాలి కదా. మళ్ళీ ఆర్టిస్ట్కి ఇవ్వాలి కదా. మీరు చెప్పింది బాగుంది సార్. ఏంటంటే ₹1,00,000 వచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేడీ గర్ల్ ఉందనుకోండి, ఆ గర్ల్కి ఫ్రీయే. అవును. రోజుకి ₹100 లేకపోతే 500 సంపాదించుకుని ఆవిడ కూడా ఫ్రీ అంటే అది న్యాయం కాదు కదా. అది కరెక్ట్ కాదు. అది నేను అంటున్నాను. అలాంటి కంట్రోల్ చేసుకుని తెల్ల కార్డు ఉండాలి. ఏదో ఒకటి మనం క్రైటీరియా పెట్టాలి. ఒక ఫస్ట్ లేకపోతే మా జిల్లాలో లేకపోతే మండల్లో, నువ్వు మండల్లో తిరగడానికి, నువ్వు పలానా మండల, మీ మండల హెడ్ క్వార్టర్స్కి వాటికి నువ్వు ఫ్రీగా వెళ్ళు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నీకు ఏం పని ఉంటుంది? అవును. అంటే ఆ ఏరియా వరకు తిరగచ్చు, డిస్ట్రిక్ట్ వరకు డిస్ట్రిక్ట్ వరకు పెట్టుకోండి. అంతవరకు పెట్టుకుంటే మనకు అది న్యాయం. అవునండి. మరి ఇలా ప్రతిదీ మీరు చేసుకొని వెళ్ళిపోతుంటే మీరు తర్వాత డబ్బు వాళ్ళకి పే చేయలేకపోతే ఆర్టీసీకి, అది కుంటి బండి అయిపోద్ది. అప్పుడు మళ్ళీ ప్రజలు మిమ్మల్ని తిడతారు, ఏంటి ఏదో బస్సులు ఉన్నాయి,